నమస్తే. ఆగస్ట్ నెలలో 12 రాశుల వాళ్ళందరికీ కూడా గ్రహ సంచార రీత్యా రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాము. మరి అయితే ఈ నెలలో ముఖ్యంగా మనకి జరిగే ట్రాన్సిట్స్లో రవి భగవానుడు ప్రతి నెల ఎలాగో రాశి మారుతూ ఉంటారు, అందరికీ తెలిసిందే కదా. సో ప్రతి నెల మనం ఏ రాశిలోకి అయితే ఆయన వెళ్తారో ఆ రాశి యొక్క సంక్రాంతి మనం జరుపుకుంటూ ఉంటాం. అలాగే రవి భగవానుడు ఈసారి తనదైన సొంత రాశి అయిన సింహరాశిలోకి ఆయన ప్రవేశించడం, తర్వాత శని వక్రీకరించిన తర్వాత ఆగస్ట్ నెల ముఖ్యంగా మనం అంటే పూర్తి నెల అంతా కూడా మన రాశి ఫలాలు చెప్పుకోవడం ఇదే మొదటిసారి. శని వక్రీకరణ గురించి మనం ముందే చెప్పుకున్నాము. 12 రాశుల వారికి కూడా ఏ రకంగా ఉంటుందో కూడా చెప్పుకున్నాము. అది కనుక చూసి ఉండకపోతే ఎవరైనా సరే ఆ లింక్ పైన ఇవ్వబడుతుంది. ఆ పర్టికులర్ లింక్ని మీరు చక్కగా చూసుకుని మీరు అంటే ఏదైనా సరేనండి, ఆస్ట్రాలజీ ఈజ్ జస్ట్ అ టార్చ్ లైట్ ఫర్ లైఫ్. ఆ టార్చ్ వేసుకుంటే మనకి రోడ్డు మీద గోతులు ఎక్కడున్నాయో కనబడతాయి. గొయ్యే కదా, ఏముంది, కాలు జారుతుంది, ఒకసారి వెనకడం తప్ప ఏం అవ్వదు, ఒక్కొక్కసారి హెయిర్ లైన్ ఫ్రాక్చర్లు అవుతూ ఉంటాయి, అంతకంటే పెద్దగా ఏం అవ్వదు. సో ఆస్ట్రాలజీ మీద అవగాహన లేని వాళ్ళకి, లేదా ఆస్ట్రాలజీ అంటే కాస్త ఏముందిలే ప్రతిరోజు భయపడే వాళ్ళు చూసుకునే పనిది అనుకునే వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, మనకి టార్చ్ లైట్ లాగా యాక్ట్ చేసేదే ఆస్ట్రాలజీ. ఓకే, ఏది కూడా లైఫ్లో కోఇన్సిడెన్స్ కాదు, యాక్సిడెంట్ కాదు, జరగాల్సింది జరగక మానదు. అటువంటిప్పుడు ఇంకా చూసుకోవడం ఎందుకమ్మా, కరెక్టే. కానీ చూసుకుంటే మనం తీసుకునే జాగ్రత్తలు కనుక మనం తీసుకున్నట్లయితే జరిగేది దాని యొక్క ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది, లేదా ఆ జరిగే దాని యొక్క ఇంటెన్సిటీకి మనం ముందే ప్రిపేర్ అయిపోతాం. అంతేనా? చెప్పుకుందాము మరి. వెరీ గుడ్. నమస్తే. తులారాశి వారికి ఆగస్ట్ నెలలో గ్రహ సంచార రీత్యా రాశి ఫలం ఏ రకంగా ఉండబోతోందో తెలుసుకుందాము. మరి సకల గ్రహాల యొక్క సంచార రీత్యా మీకు ఎటువంటి ఆపర్చునిటీస్ వస్తాయి, ఎంత ఆహ్లాదకరంగా ఈ నెల ఉండబోతోంది, ఎటువంటి బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్ వస్తాయి, ఎటువంటి విషయాలు కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అనేది తెలుసుకుందాం. మీ రాశి యొక్క లార్డ్ వచ్చి శుక్ర భగవానుడు నవమ స్థానంలో, భాగ్యస్థానంలో గురు భగవానుడితో కలుస్తారు. తర్వాత మీకు రాహు భగవానుడు వచ్చి పంచమ స్థానంలో, కేతు భగవానుడు లాభస్థానంలో, అయితే కుజ భగవానుడు 12వ స్థానంలో వ్యయస్థానంలోకి, శని భగవానుడు వచ్చేసేసి మీకు వక్రీకరణ స్థితిలోనే మీకు ఆయన చతుర్థ స్థానంలో ఉండడం జరుగుతోంది. బుధ భగవానుడు దశమ స్థానంలో వక్రీకరణ, తర్వాత రవి భగవానుడు దశమ స్థానంలో. అయితే ఇక్కడ దశమ స్థానానికి రవి భగవానుడు ఎట్లయినా ఆగస్టు 15 అవుతుందిలేండి. ఇప్పుడు భాగ్యస్థానం నుంచి దశమ స్థానానికి ఆయన వెళ్తారు. అయితే ఈ రాశి సంచార రీత్యా మీకు ఇండివిజువల్ సెల్ఫ్, హెల్త్, పర్సనాలిటీ ఏ రకంగా ఉంటుందంటే, మీ రాశి యొక్క లార్డ్ వచ్చి శుక్ర భగవానుడు భాగ్యస్థానంలోకి గురు భగవానుడితో రావడం అనేది ఓ రకంగా మంచిదే. భాగ్యస్థానానికి వస్తున్నారు కాబట్టి మంచిదే. ఆపర్చునిటీస్ పెరుగుతాయి. అట్ ద సేమ్ టైం అంటే కొత్త అవెన్యూస్ ఎక్స్ప్లోర్ చేయడానికి, బిజినెస్ ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ చేయడానికి, స్కిల్ అప్గ్రేడేషన్కి, ఎవరో ఒక లేడీ మూలాన స్కిల్ అప్గ్రేడేషన్ చేసుకోవడము, కొత్త విషయాలు తెలుసుకోవడము, అలాంటి వాటికి మీకు ఇక్కడ ఆస్కారాలు అవి పెరుగుతూ ఉంటాయి. తర్వాత ప్రయాణాలు ఎక్కువ అవుతాయి, ఆహ్లాదకరమైన లగ్జూరియస్ ప్రయాణాలు, కంఫర్టింగ్ ప్రయాణాలు ఎక్కువ అవుతాయి. తర్వాత చాలా చక్కగా నూతనంగా ఫ్రెండ్షిప్ డెవలప్ అవడం, ఇలాంటివి బాగుంటాయి. అంటే ఆల్ ఇన్ ఆల్ హెల్త్ ఇస్ ఫైన్ అండి, చెప్పడానికి ఏమీ లేదు ఇక్కడ. సో ఆల్ ఇన్ ఆల్ హెల్త్ ఇస్ ఫైన్, చాలా ఎంజాయ్మెంట్, ఫుడ్ విపరీతంగా తీసుకోవడం, చేస్తే చక్కగా రాయల్గా తీసుకోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఎంజాయ్ యువర్ మంత్, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ మంత్. తర్వాత ఎడ్యుకేషన్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే పంచమాధిపతిని చూస్తాం కాబట్టి ఇక్కడ మీకు పంచమాధిపతి శని భగవానుడు అవుతారు కాబట్టి, శని వక్రీకరించి చతుర్థ స్థానంలో చూస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మీకు కొంచెం అంటే ఎడ్యుకేషన్ పరంగా కూడా మీకు ఆపర్చునిటీస్ రావడము, ఫోకస్ పెట్టాలి అనడము, అంటే మీకు ఎప్పుడు చెయ్యండి చేయడము, సర్టిఫికేషన్ ఎప్పుడు చేయాలని అనుకోండి చేయడము, సడన్గా కుదరడము, సడన్గా ఏదైనా కోర్సులో జాయిన్ అవ్వడం, ఎన్రోల్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ప్రేమ వ్యవహారాలు కనుక వచ్చినట్లయితే ఇక్కడ ప్రేమ వ్యవహారంలో ఉన్న మనిషితో ఎక్కువగా పరస్పరం మాట్లాడడము, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం లాంటివి కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఓ రకంగా బాంధవ్యం ఇంకా దృఢపడడానికి సంపూర్ణ అవకాశాలు ఇక్కడ ఏర్పడతాయి. మేక్ యూజ్ ది ఆపర్చునిటీ. మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే సప్తమ స్థానాధిపతి మీకు కుజ భగవానుడు అవుతారు కాబట్టి కుజ భగవానుడు ఆయన మీకు వ్యయస్థానానికి వచ్చేస్తారు, 12వ స్థానానికి వస్తారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే
ట్రావెల్ ఆపర్చునిటీస్ ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. లైక్ విత్ మ్యారిటల్ పార్ట్నర్తో అంటే మ్యారేజ్ స్పౌస్తో, హస్బెండ్ అయితే వైఫ్ అయితే హస్బెండ్, స్పౌస్తో మీకు ఆపర్చునిటీస్, ట్రావెల్ ఆపర్చునిటీస్ బాగా పెరగడము లాంటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ప్లాన్లు వేయడము, వెళ్ళడము, ఆహ్లాదంగా ఉండడము, గడపడము అలాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ కూడా జరగడానికి అవకాశాలు మీ జన్మ జాతక రీత్యా, మీ లగ్న రీత్యా కూడా అవకాశాలు ఒకసారి చెక్ చేసుకుంటే కనుక అప్పుడు అవకాశం ఏమైనా ఉందేమో అని చెప్పొచ్చు. లేకపోతే మాత్రం జనరల్గా ఏమీ ఉండదు, పెద్దగా ఏమీ ఆర్గ్యుమెంట్స్ ఏమి ఉండవు, ఇబ్బంది ఏం లేదు, అంతా చాలా చక్కగా సవ్యంగా జరుగుతూ ఉంటుంది. తర్వాత కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే, నవమ దశమాధిపతులను కనుక చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ బుధుడు చంద్రుడు అవుతారు. బుధ భగవానుడు మీకు వక్రీకరణలో ఉన్నారని చెప్పాను కదా. అయితే బుధ భగవానుడు వచ్చేసేసి మీకు దశమ స్థానంలో వక్రీకరణ ఆగస్టు 18 వరకు, ఆల్మోస్ట్ 17-18. అఫ్కోర్స్ ఆగస్ట్ 10 తర్వాత ఆల్మోస్ట్ రిజల్ట్స్ మారిపోతాయిలేండి ఒక 1 వీక్ లోపు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం స్లో డౌన్ అయిపోతుంది. కెరియర్, ఆపర్చునిటీ, బిజినెస్, చేసే ప్రాజెక్ట్ స్లో అవడం, వర్క్ తొందరగా కంప్లీట్ అవ్వకపోవడం, ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నారు, ప్రాజెక్ట్ ప్లాన్ రాస్తున్నారు, అది స్లో అవడం, లేకపోతే ఏదైనా సబ్మిట్ చేయాలి, ఏదైనా డెడ్ లైన్ ఉంది, మైల్ స్టోన్ డెలివరబుల్ ఉంది, అది అవ్వట్లేదు, అవన్నీ స్లో డౌన్ అవ్వడం, ఎవరు అవతల వాళ్ళతో కాస్త చివాట్లు పడడం లాంటివి ఉంటూ ఉంటాయి కదా. అవన్నీ ఇక్కడ పార్ట్ అండ్ పార్సల్లో వెళ్ళిపోతూ ఉంటాయి. అది తప్ప పెద్దగా ఏమీ లేదు. బిజినెస్ పరంగా కూడా కొంచెం స్లో డౌన్ అవ్వండి. అంటే అంత ఎక్కువగా కొత్తగా ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, ఆపర్చునిటీస్ని ఎక్స్ప్లోర్ చేసి మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్లు చేయడం కానీ ఇలాంటివి చేయొద్దు. ఆగస్టు 18 తర్వాత కావాలంటే చేసుకోండి, ఇబ్బంది అంటూ ఏముండదు. అక్కడి నుంచి మీ టైమే, ప్రాబ్లం లేదు. బట్ ఈ లోపుగా మాత్రం ట్రై అండ్ బీ వెరీ స్లో. ఆపర్చునిటీస్, ఉద్యోగాలు మారడం, ఉద్యోగాలు రిజైన్ చేయడం, బాస్ మీద కోపం వచ్చింది, కొలీగ్ నా మీద ఇంకేదో చాడీలు చెప్పారు, సో ఉన్నట్టుండి నేను మానేశాను, వాళ్ళకి 10 years ఇచ్చి నేను లైఫ్ వేస్ట్ చేశాను. దిస్ ఇస్ నాట్ ద టైమ్ అండి. ఇక్కడ ఎంత శాంతంగా ఉంటే మళ్ళీ టైం విల్ రిటర్న్ ఫర్ యూ. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మీ జన్మ జాతకాలు కనుక చూపించుకోదలుచుకుంటే మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి కాల్ చేసి మీరు ఇండివిజువల్గా మీ లగ్నరీత్యా, మీ రాశి రీత్యా, మీకు జరుగుతున్న దశల రీత్యా మీకు టైం ఎలా ఉంది అండ్ ఇండివిజువల్గా మీ క్వశ్చన్స్కి మీరు ఏ రకంగా మీరు చక్కగా ఆన్సర్ సీక్ చేయొచ్చు అనేది కూడా మీరు చక్కగా తెలుసుకుంటారు. శుభం భూయాత్.